హలో ఆల్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవునితో మాట్లాడారా? దేవుడు మీతో మాట్లాడారా? అదేనండి, బైబిల్ చదివారా అని అడుగుతున్నాను. ఏంటి సడన్గా వీడియో ఎలా స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? చాలా నెలల నుండి ఒక ఆలోచన వెంటాడుతూనే ఉంది. అదేంటో అనుకుంటున్నారా? భక్తుల మరణం నుండి దేవుడు మనకు ఏ పాఠాలు నేర్పించాలి అనుకుంటున్నారు అనే ప్రశ్న రోజురోజుకి నాలో ఆసక్తి రేపుతూనే ఉంది. ఈ విషయం గురించి ప్రార్థిస్తుంటే నాకు కొన్ని తలంపులు వచ్చాయి. అవి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. భక్తుల మరణం మనకు ఏం నేర్పుతుంది? క్రైస్తవుల్లో చాలామంది మరణించిన వారు ఉన్నారు. వారిలో కొంతమంది మనకు తెలిసిన వారు ఉన్నారు, కొంతమంది తెలియని వారు ఉన్నారు. వారిలో కొంతమంది సహజ మరణం పొందిన వారు ఉన్నారు, కొంతమంది దుష్టుల చేత చంపబడిన వారు ఉన్నారు. ఇలా చంపబడిన వారి యొక్క మరణము మనల్ని బాధకు, భయమునకు, కృంగుదలకు గురిచేస్తూ ఉంటాయి. కానీ దేవుడు వారి మరణాల ద్వారా ఏ పాఠాలను నేర్పించాలనుకుంటున్నారో మనందరం తెలుసుకోవటం చాలా ముఖ్యము మరియు మనకు చాలా అవసరము. బైబిల్లో చూసుకుంటే సత్యం కొరకు నిలబడి సత్యంలోనికి నడిపించాలి అని, నీతి మార్గాన్ని బోధించాలి అనుకున్న స్టెఫెన్ గారు మొదలుకొని, అలాగే బాగా వెలుగులోకి వచ్చిన గ్రహం స్టెయిన్ గారు మరియు వారి కుమారుల యొక్క మరణము, ఇంకా ప్రవీణ్ పగడాల అన్న యొక్క మరణము, ఇంకా చార్లీ కిర్క్ బ్రదర్, ఇంకా ఇప్పుడు చూసుకుంటే నైజీరియా ప్రజల యొక్క మరణాలు మనల్ని ఎంతో కలిచివేస్తున్నాయి. కానీ ఆ సిలువ సత్యము మరుగుపడకపోగా ఇంకా ఎక్కువగా రోజురోజుకి యేసుక్రీస్తు ప్రభువారి గూర్చిన సువార్త వ్యాప్తి చెందుతుంది. ఆ సిలువ అగ్నిలో అబద్ధ ప్రచారాలు బూడిద అయిపోతూనే ఉన్నాయి. మనము ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేమిటంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవితము తాత్కాలికము. మన యేసుక్రీస్తు ప్రభువునందు ఉన్న విశ్వాసము శాశ్వతము. గ్రహం స్టెయిన్ గారు, ప్రవీణ్ పగడాలన్న, చార్లీ కిర్క్ బ్రదర్ ఎలా చంపబడ్డారు మరియు ఇప్పుడు నైజీరియా ప్రజలు ఎలా చంపబడుతున్నారో కూడా అందరికీ తెలుసు. వారి మరణాలు మనకేం నేర్పుతున్నాయి అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే వారి కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడైనా ప్రార్థించారా? రోడ్డుపైన ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోతే అది చూసిన మనము కొన్ని రోజుల వరకు మర్చిపోకుండా ఆ విషయం గురించి బాధపడుతూ ఉంటాం కదా. మరి ఏ తప్పు చేయకుండా నీతిగా బ్రతుకుతూ నీతిని బోధిస్తూ ఏ ఆత్మ నశించిపోకూడదు అని ప్రతిక్షణం వారి జీవితాన్ని ఖర్చు చేసి అన్యాయంగా చనిపోయిన వారి గురించి మనం ఎంత బాధపడాలి మరియు ఎంత ఆలోచించాలి? నిజముగా మనం యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడితే వారి కొరకు ప్రార్థిస్తాము. వారిలా మనము కూడా దేవుని కొరకు రోషంగా జీవించాలి అనుకుంటాం కదా. ఒకవేళ వారి కొరకు ప్రార్థన చేయకపోతే తప్పకుండా మన అనుదిన ప్రార్థనలో వారి కొరకు ప్రార్థించాలి, వారి బిడ్డల కొరకు ప్రార్థించాలి. అలాగే ప్రపంచంలో క్రీస్తు కొరకు హతసాక్షుల యొక్క కుటుంబాల గురించి ప్రార్థించాలి. అలాగే మనము కూడా వారిలాగా రోషం కలిగిన క్రైస్తవుడిలా మారాలి. సువార్తను ప్రకటించాలి. దేవుని రాజ్యాన్ని కట్టేవారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 నుండి 27 వరకు ఇలా చెబుతున్నారు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనుగారువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. విశ్వాసంలో పడిపోయే వారంగా కాకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంకా ధైర్యంగా ముందడుగు వేసే వారంగా ఉండాలి అని దేవుడు పిలుపునిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 34లో చెప్పిన ప్రకారము, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును అనే రీతిగా మనము బ్రతకాలి అని దేవుడు భక్తుల మరణం ద్వారా మనకు పాఠాలను నేర్పిస్తున్నారు. కాబట్టి వారి కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థిస్తూ దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని రెండో రాకడ కొరకు సిద్ధపడదాము. ఇలాంటి మరణాలు మనం
మనకు భయం కలిగించడానికి కాదు, మార్పు తెచ్చేలా దేవుడు అనుమతిస్తాడు. మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నిజమైన విశ్వాసం అంటే ఆశీర్వాదం కాదు, త్యాగము. జీవితం తాత్కాలికం, మనం ఎప్పుడు పిలువబడతామో మనకు తెలియదు. అందుకే ప్రతిరోజు దేవుని చిత్త ప్రకారమే జీవించాలి. ధైర్యంగా సత్యం చెప్పిన ప్రవీణ్ అన్న, చార్లీ బ్రదర్ లాగా మనము కూడా ధైర్యంగా సువార్త సత్యం కొరకు నిలబడాలి. మనం ప్రార్థనతో, శాంతితో, విశ్వాసంతో నిలబడాలి. ఓ సంగమా, మేల్కొను. ఇలాంటి సంఘటనలు మనం ఆత్మీయంగా మెలకువగా ఉండాలని చెబుతున్నాయి. దేవునితో మన సంబంధం సరిచూసుకుందాము. మన జీవితము వృధా కాకుండా సాక్షిగా జీవిద్దాము. హింసలో ఉన్న క్రైస్తవుల కొరకు ప్రార్థిద్దాము. బాధపడుతున్న కుటుంబాలకు సహాయం చేద్దాము. సత్యం కొరకు ధైర్యంగా నిలబడదాము. దేవుని యందు మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంతో ముందుకు సాగుదాము. ఈ దేవుని మాటలు మనందరినీ దేవుని సహవాసంలోనికి మరింత నడిపించాలని నా ప్రార్థన. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆత్మీయ పాఠాల ద్వారా దేవునితో మీ సహవాసం మరింత బలపడింది అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుని పనిలో పాలుభాగస్తులైనందుకు వందనాలు. మరుసటి వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు దేవుని కృప మనల్ని కాపాడునుగాక. ఆమేన్.